హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మాకైతే ఇక్కడ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి. సో మా బాబుని ఎంగేజ్ చేయడానికి మేము ఎన్ని తిప్పలు పడుతున్నామో తెలుసా? వాడి కోసమే మేము మాకు దగ్గరలో ఉన్న ఒక ఫామ్ అండ్ ప్లే గ్రౌండ్ అన్నీ కలిసి ఉన్న ఒక ప్లేస్కి వెళ్తున్నాం అన్నమాట. ఈ ప్లేస్ మేముండే దగ్గర నుంచి 55 మైల్స్ దూరంలో ఉంది. మాకు అరౌండ్ ఒక 1 అవర్ పడుతుంది ట్రాఫిక్ లేకపోతే. ఈ ఏరియా లివర్పూల్కి దగ్గరలో ఉంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ తిరగడానికి గార్డెన్స్ ఉన్నాయి, ఒక ప్లే గ్రౌండ్ ఉంది, ఒక చిన్న ఫార్మింగ్ ఏరియా ఉంది. అక్కడ మనము యానిమల్స్ అన్నిటితో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇంకా ఒక మినియేచర్ రైల్వే కూడా ఉంది. సో ఈ మినియేచర్ రైల్వే ఒక్కొక్కరికి కాస్ట్ 2.50 పౌండ్స్, అంటే మన ఇండియన్ కరెన్సీలో అరౌండ్ 250 రూపీస్ అనమాట. ఇలాంటి మినియేచర్ ట్రైన్ రైడ్స్ అంటే పిల్లలకి ఎంత సరదా ఉంటుందో కదా. కానీ మేమైతే ఈసారి ఇలాంటి ట్రైన్ రైడ్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే ఇక్కడ కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. మేము ఇక్కడికి కొంచెం లేట్గానే వచ్చాము. సో అందుకని మినియేచర్ ట్రైన్ రైడ్ స్కిప్ చేసేసి ఫామ్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. మా ఇంటికి దగ్గరలో కూడా ఇలాంటి మినియేచర్ ట్రైన్ రైడ్సే ఉన్నాయి. అక్కడైతే చిన్న చిన్న ట్రైన్స్ ఇంకా చాలా డిస్ప్లేస్ ఉన్నాయన్నమాట. ఆ వీడియో మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చెక్ చేయండి. ఇక్కడ పార్క్లోకి పార్కింగ్ ఫ్రీయే ఉన్నా ఫామ్లోకి మాత్రం ఎంట్రీ ఫీ ఉంది. ఒక్కొక్కరికి 6 పౌండ్స్ తీసుకున్నారు. మేము వీటికి ఫీడ్ చేయడానికి 2 బకెట్స్ ఆఫ్ ఫీడ్ తీసుకున్నాము. దానికి ఒక్కొక్క బకెట్కి 1 పౌండ్ తీసుకున్నారు. అయితే ఈ ఫీడ్ ఏదైతే ఉందో అది అన్ని యానిమల్స్కి ఇవ్వకూడదన్నమాట. వీళ్ళు అక్కడ బోర్డ్స్ మీద మెన్షన్ చేస్తారు ఏ యానిమల్స్కి ఫీడ్ చేయొద్దు అని చెప్పి. ఆ యానిమల్స్ని స్కిప్ చేసి మిగిలిన వాటన్నిటికీ మనం ఫీడ్ చేయొచ్చు. ఇక్కడ కొన్ని ఫామ్ వాళ్ళు ఆ యానిమల్స్ని పెంచుకోవడంతో పాటు ఇలా డిస్ప్లేకి మన కోసం వదిలేస్తారు. సో ఇక్కడ వీళ్ళ ట్రిక్ ఏంటంటే వచ్చిన వాళ్ళు ఎలాగో ఫీడ్ కొంటారు కదా, సో ఆ ఫీడ్లో వీటికి ఇష్టమైనవన్నీ పెడతారనమాట. ఇప్పుడు మేము తీసుకున్న ఫీడ్లో వీటికి వాటర్ మిలన్స్, క్యారెట్స్, క్యూకంబర్స్ అలాంటి కొన్ని వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కలిపి పెట్టారు. వాళ్ళ యానిమల్స్కి మన చేత డబ్బులు కట్టించి వాళ్ళ ఫుడ్ వాటికే పెట్టిస్తున్నారు. ఎంత తెలివో కదా. మా బాబుకైతే ఇక్కడ ఈ యానిమల్స్ అన్నీ చూసి ఎంత ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాడో అంతే భయం కూడా వేసింది వాడికి. ఫుడ్ అయితే వాడైతే ఎక్కువ ఫీడ్ చేయలేదు, మొత్తం మా హస్బెండే ఫీడ్ చేశారు. యూకేలో ఎక్కడన్నా టైం పాస్ చేయాలి, ఎక్కడన్నా యాక్టివిటీస్ చూసుకోవాలి అంటే చాలా లిమిటెడ్ ఉంటాయన్నమాట. మహా అంటే ఫార్మ్స్కి వెళ్ళడము, లేదంటే జూ వెళ్ళడము, లేదు అంటే ఏదన్నా ట్రెక్కింగ్ కానీ ట్రయల్స్ కానీ వెళ్ళడము. స్కూల్ డేస్లో అంటే వీకెండ్స్ వరకు ఎలాగోలా మేనేజ్ చేయొచ్చు, కానీ స్కూల్ హాలిడేస్ ఇస్తే మాత్రము పిల్లల్ని ఎంటర్టైన్ చేయడం పెద్ద టాస్క్ అన్నమాట. మా బాబుకి ప్లే గ్రౌండ్స్ కావాలి. ఎక్కడికి వెళ్ళినా వాడికి ఒక చిన్నపాటి ప్లే గ్రౌండ్ ఉంటే హ్యాపీగా ఆడుకుంటాడు. సో ఎప్పుడూ ప్లే గ్రౌండ్స్ అంటే కొంచెం బోర్, కాబట్టి ఇలాంటి ఫామ్ లేదంటే ఇంకేదన్నా యాక్టివిటీ ఉండి ప్లే గ్రౌండ్ ఉన్న ప్లేసెస్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. ఈ ఫామ్లో చాలా రకాల యానిమల్స్ ఉన్నాయి. వీళ్ళకి వైడ్ రేంజ్ ఆఫ్ కౌస్ ఇంకా వైడ్ రేంజ్ ఆఫ్ బర్డ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. కానీ నాకు ఎందుకో ఇక్కడ యానిమల్స్ కొంచెము హెల్తీగా లేవేమో అనిపించింది. ఈ ఫామ్ని సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ హైలాండ్ కౌస్ ఉన్నాయన్నమాట. సో హైలాండ్ కౌస్ అంటే జుట్టు మొత్తం ఫేస్ మీదకి వేసుకొని భలే క్యూట్గా ఉంటాయి. మా బాబు బర్త్డేకి మేము స్కాట్లాండ్ వెళ్ళాము. సో ఆ స్కాట్లాండ్లో ఉండే ఒక ఏరియాని ఈ హైలాండ్స్, అక్కడ ఎక్కువగా ఉంటాయన్నమాట ఇలాంటి ఆవులు. కానీ మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎంత ట్రై చేసినా వాటిని అయితే నేను చూడలేకపోయాను. అలాంటి హైలాండ్కు ఇక్కడ ఒకటి ఉందని తెలిసి ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము.
ఇదేనండి నేను చెప్పిన హైలాండ్ కౌ. చూసారా ఎంత బాగుందో. అంటే ఇది కౌ కాదు, ఇది బుల్. కానీ వాటి హెయిర్ స్టైల్ చూసారా ఎంత ఫ్యాన్సీగా ఉందో. వీళ్ళు బాతుల కోసము ఒక చిన్న ప్లేస్ లాగా అరేంజ్ చేసి దాన్ని డక్లింగ్ ప్యాలెస్ అని వాళ్ళ ముద్దుగా పిలుస్తున్నారు. ఇక్కడ ఉన్న డక్స్ అన్ని చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో. వీటిలో వైట్గా ఉన్న డక్స్ కాకుండా మిగిలిన డక్స్ అన్నీ కూడా వైల్డ్ డక్స్. వాటన్నిటికీ ఫ్లై చేయడం వచ్చు. అవి చాలా చాలా దూరాలు ఫ్లై చేసి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మైగ్రేషన్కి కూడా వెళ్తాయి. కానీ ఇక్కడ ఫుడ్ దొరకడం వల్ల అవి హ్యాపీగా ఇక్కడ ఉండే డొమెస్టిక్ డక్స్తో పాటు కలిసిపోయి ఉంటున్నాయి అన్నమాట. ఇక్కడ బాతులతో పాటు కోళ్ళు కూడా చాలా ఉన్నాయండి. అయితే ఈ కోళ్ళు మాత్రము విజిటర్స్ దగ్గర ఫుడ్ ఉందని చూసి వాటి కేజెస్లో ఉండకుండా మొత్తం బయటే తిరుగుతున్నాయి. ఇక్కడ యానిమల్స్ అన్నీ కూడా వాటి ఫుడ్ కోసము భలే ముద్దు ముద్దుగా దగ్గరకు వస్తున్నాయి. పిల్లలకైతే ఈ ప్లేస్ చాలా నచ్చుతుంది. ఈ ఫామ్ దగ్గరే మాకు దగ్గర ఒక 1.5 నుంచి 2 గంటల వరకు సరిపోయింది. ఈ ఫామ్తో పాటు ఇక్కడ ఒక పెద్ద ప్లే గ్రౌండ్ కూడా ఉంది. పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మేము చూస్తున్న యానిమల్స్ పేరు లామా. వీటి హెయిర్ స్టైల్ కూడా భలే విచిత్రంగా ఉంటుందిలేండి. ఇక్కడ వీళ్ళు రకరకాల ఆవుల్ని డిస్ప్లేకి పెట్టారు. ఈ ఆవులన్నీ కూడా యూకే మొత్తంలో ఉన్న స్పెషల్ ఆవులు అన్నమాట. ఇందాక మీకు చూపించిన హైలాండ్ కౌస్ ఉన్నాయి కదా, అవి స్కాట్లాండ్లో హైలాండ్ అనే ప్లేస్లో ఉండే స్పెషల్ కౌస్. అలాగే వీళ్ళకి యూకేలో కొన్ని ప్లేసెస్ నుంచి స్పెషల్ బ్రీడ్ ఆవులు ఉన్నాయి. వాటన్నిటినీ వీళ్ళు డిస్ప్లేకి పెట్టారు. ఇందాక బయట చూసింది హైలాండ్ ఎద్దు అయితే ఇది హైలాండ్ ఆవు అన్నమాట. చూడండి ఎంత క్యూట్గా ఉందో. వీటి హెయిర్ స్టైల్సే వీటికి చాలా అందాన్ని ఇస్తాయి. దీనికి ఫీడ్ చేస్తామంటే అస్సలు దగ్గరికి రాలేదనుకోండి. బతిమాలగా పిలవగా ఎప్పుడుకో వచ్చింది. దీనికి ఫుడ్ వేస్తుంటే ఆ ఫుడ్ ఎక్కడుందో కూడా తెలియట్లేదు పాపం. అలా ఈ ఆవులన్నిటినీ చూసుకొని ఈ బుజ్జి హైలాండ్ కూ దగ్గర చాలాసేపు ఉండి మేమైతే నెక్స్ట్ ర్యాబిట్స్ చూడడానికి అయితే బయలుదేరాము. ఇక్కడ ర్యాబిట్స్ ఉండే ఏరియా అయితే నాకు భలే నచ్చింది. వీటికి చిన్న చిన్న ఇల్లులు, కొన్నిటి దగ్గర యాక్టివిటీస్ ఇలా భలే ఎంగేజింగ్గా పెట్టారు. ఏది ఏమైనా యానిమల్స్తో కొంచెం టైం స్పెండ్ చేస్తే భలే పీస్ఫుల్గా ఉంటుంది మైండ్.
ఇక్కడ డే మొత్తం 1 అవర్కి కానీ 2 అవర్స్ కానీ ఏదో ఒక యాక్టివిటీ ఉంటూనే ఉంటుందన్నమాట. మేము వెళ్ళే టైంకి స్మాల్ యానిమల్ హోల్డింగ్ జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే గిన్నీ పిగ్స్ ఇచ్చి పిల్లల్ని వాటిని టచ్ చేయనిస్తున్నారనమాట. అదండి మా ఫామ్ వీడియో. ఈ ఫామ్ యానిమల్స్ని అన్నీ చూసుకున్న తర్వాత మా బాబుని మేము ప్లే గ్రౌండ్కి అయితే తీసుకెళ్ళాము. అక్కడ చాలా మంది పిల్లలు ఉండడం వల్ల నేను ఆ క్లిప్స్ అయితే ఏవీ తీయలేదు. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.